యోహాను సువార్త 14 అధ్యాయం 12 నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను సువార్త 14 అధ్యాయం 12. స్తోత్రం దేవా. ఈరోజు ఈ యొక్క వాక్యం ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వెనకాల చెవి గ్రహించడం అనుగ్రహించి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి 30, 60, 100 వెయ్యంతలుగా ఫలింపజేసి విస్తరింపజేసినందుకు నీకే వందనం చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. జాగ్రత్తగా ఉన్నారు ప్రియులారా. దేవుని యొక్క ఉద్దేశం దేవుని కంటే గొప్ప కార్యాలు చేయాలని దేవుని యొక్క ఉద్దేశం. మనం గొప్పవాని బిడ్డలం. హల్లెలూయా. మనం సర్వశక్తిమంతుడు సర్వోన్నతుని దేవుని బిడ్డలం. హల్లెలూయా. వింటున్నారా? కాబట్టి ఆయన కంటే గొప్ప కార్యాలు చేయాలన్నది. యేసుక్రీస్తు ప్రభువారు మరి అనేక మందిని స్వస్థతపరిచారు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు నీడపడి స్వస్థత పొందినటువంటి వారు లేరు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులైనటువంటి అపోస్తలుల మీద మరి దేవుని అభిషేకం వచ్చినప్పుడు వారి నీడపడి కూడా అద్భుతాలు పొందుకున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు కంటే గొప్ప కార్యాలు చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున నీవు ఆలోచన ఇప్పుడు కూడా ఉన్నతంగా ఉండాలి. నీవు ఆలోచన ఇప్పుడు కూడా దేవునికి మహిమార్థంగా ఉండాలి. హల్లెలూయా. యేసయ్యకు తగినట్టుగా ఉండాలి. కానీ ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించి యేసుక్రీస్తు ప్రభువుని నమ్మి కూడా మరి ఆలోచన అంతా కూడా లోకానుసారంగా ఉంటూ ఉన్నది. కాబట్టి ఈ రోజున ఒక సంఘటన మీ ముందుకు తీసుకురావాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. నెపోలియన్ చక్రవర్తికి సుప్రసిద్ధమైనటువంటి ఒక శ్వేత అశ్వం ఉండేటువంటిదంట. ఒక తెల్లని గుర్రం లాంటి చక్కటి ఒక శ్వేత అశ్వం ఉండేటువంటిదంట. ఆ నెపోలియన్ చక్రవర్తి ఏం చేశారంటే, ఒకరోజు దాని మీద తనకు ఒక అద్భుతమైనటువంటి కుమారుడు ఉన్నాడు. తన అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నటువంటి తన వారసుడు ఉన్నాడట. నెపోలియన్ కొడుకంటే ఎంత. ఆ రోజు ఆ నెపోలియన్ ఏం చేశాడంటే, తనకు 3 సంవత్సరాలు ఉన్నటువంటి ఆ ముద్దుల కొడుకుని ఎక్కించుకున్నాడంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. 3 సంవత్సరాలు ఉన్నటువంటి ఆ ముద్దుల కొడుకుని ఆ గుర్రం మీద ఎక్కించుకుని ఆనందంగా ఎక్కడికి వెళ్తున్నాడు తెలుసా? సైన్య స్థావరాలు ఎక్కడైతే ఉంటాయో ఆ సైన్యాన్ని చూడటానికి, ఆ సైన్యాన్ని సందర్శించడానికి వెళ్తూ ఉన్నాడంట. ఆ సైన్యాన్ని సందర్శించడం కోసం వెళ్తున్నటువంటి సమయంలో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పసిబాలుడు తన యొక్క ధీరగుణాన్ని ప్రదర్శించాడంట. చాలా రాజుగారి కొడుకు తగ్గట్టుగా ధీరగుణాన్ని ప్రదర్శించాడంట. హుందాగా ప్రదర్శించాడంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. రాజుకు తగ్గట్టుగానే ప్రదర్శించాడంట. రాజుకు తగ్గట్టుగానే హుందాగా ప్రదర్శించాడంట. ఆ కొడుకు ప్రదర్శన చూసినటువంటి ఆ నెపోలియన్ ఎంతో పొంగిపోయాడంట. నా కొడుకు చూసారా, నాకు తగ్గట్టుగానే ఉన్నాడు అని చెప్పేసి ఆ కొడుకు ప్రదర్శన చూసినటువంటి ఆయన యొక్క నెపోలియన్ పొంగిపోయినటువంటి నెపోలియన్ ఏం చేస్తారంటే, కొడుకుకు, నాన్న నీకు ఇష్టమైన బహుమానం కోరుకో, నీకు ఏదైతే ఇష్టమో, నీకు ఏది చేయాలన్నదో నీకు ఇష్టమైనటువంటి ఒక కోరికను కోరుకో అని చెప్పి అన్నాడంట. హల్లెలూయా. వీళ్ళు గమనించాలి. కుమారుడికి బంగారు పూయ్యలు చేయించాడు. బంగారు పూయ్యల్లో పడుకునేటువంటి కుమారుడు ఆ కుమారుడిని అడిగాడంట, ఇంకేం కావాలి, ఇంకేముంటుంది ఆయనకు ఆ కోరిక. వింటున్నారా? 3 సంవత్సరాల కుమారుడు మరి ఎప్పుడైతే తండ్రి అవకాశం ఇచ్చాడో, అద్భుతమైన కోరుకోమన్నాడు, నీకు ఇష్టమైన బహుమానం ఏంటో కోరుకోమన్నాడు, వెంటనే ఆ 3 సంవత్సరాల కుమారుడు, నెపోలియన్ చక్రవర్తి కుమారుడు, గొప్ప రాజు కుమారుడు అడిగినటువంటి కోరిక ఏంటి తెలుసా? అందరూ ఆశ్చర్యపోయేటువంటి కోరిక, అందరూ నిర్గాంతపోయేటువంటి కోరిక. ఆ 3 సంవత్సరాల కుమారుడు కోరినటువంటి కోరిక ఏంటంటే, నాన్న నాకు ఒక కోరిక ఉన్నది నాన్న, అది ఖచ్చితంగా నెరవేరుస్తావు కదా అని అడిగితే, ఎస్ నాన్న చెప్పు, ఏంటా కోరిక అంటే, అదిగో నాన్న నేను ఆ బురదలో ఆడుకోవాలన్నది, ఆ బురదలో ఆడుకోవాలని నాకు ఎంతో ఆశగా ఉన్నది అన్నాడంట. చూసారా? గొప్ప చక్రవర్తి కుమారుడు, నెపోలియన్ కుమారుడు, బంగారు పూయిల్లో పడుకునేటువంటి, బంగారు పూయిల్లో నిద్రించేటువంటి ఆ బాలుడు, నాన్న నాకు ఆ బురదలో ఆడుకోవాలని చెప్పి ఆశ ఉన్నది అన్నాడంట. ఎంత శోచనీయమైనటువంటి విషయం, ఎంత బాధాకరమైన విషయం. ఈనాటి క్రైస్తవుల యొక్క ప్రార్థనా స్థితి కూడా ఇలానే ఉన్నది. పిల్లలు గమనించాలి. దేవుడు చెప్తున్నాడు, నేను చేయి క్రియలు నా యందు విశ్వాసం ఉంచేవాడు నువ్వు చేయను, వాటికంటే మరి గొప్పవి అతడు చేయరని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని చెప్పి యేసు ప్రభువు చెప్పాడు. ఆయన మనం కేవలం భూ సంబంధమైనటువంటి సుఖభోగాల కోసమే ప్రార్థించడం నిజంగా విడ్డూరమే కదా. మరి ఈ రోజున ఈ నెపోలియన్ కుమారుడు వలె, ఆ 3 సంవత్సరాల బాబు కోరిక వల్లే మన కోరిక కూడా చాలా విచిత్రమైనటువంటిదిగా, చాలా విడ్డూరమైనటువంటిదిగా, ఈ రోజున లోకానుసారమైనటువంటిదిగా, ఈ లోకంలో ఈ బురదలో దొల్లేటువంటి కోరికలు మాత్రమే కోరుకుంటున్నాం. కానీ దేవుని యొక్క మహిమార్థంగా, దేవుణ్ణి మహింపరిచేటువంటి కోరికలను, దేవుని మహింపరిచేటువంటి ప్రార్థనలు మనం చేయలేకపోతున్నాం. ఈ రోజున మనకు కనువిప్పు కలిగించేటువంటి సంఘటన కాబట్టి ఇది. ఆ చిన్న బాలుడు వలె, ఆ మెచ్యూరిటీ లేనటువంటి బాలుడు వలె, ఉన్నది బంగారు పూయల, పడుకునేది బంగారు పూయల, కానీ బురదలో ఆడుకోవాలనేటువంటి ఆశతో జీవిస్తున్నాడు. ఈ రోజున దేవుని బిడ్డలమైనటువంటి మనం, మన యొక్క ఆలోచన
ఎట్లా ఉన్నదంటే ఈ లోకమైనటువంటి ఈ లోక పాపములు, ఈ లోక బురదలు, లోక ఆశల్లో ఆడుకోవాలని చెప్పి, ఈ లోకాశల్లో జీవించాలని చెప్పి ఇంకా వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నాం. దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నాం. దేవుడు ఉన్నతంగా ఆలోచిస్తుంటే మనం లోకానుసారంగా ఆలోచిస్తున్నాం. ఈ రోజున మన ఆలోచన మార్చుకుందాం, దేవునికి దగ్గరగా జీవిద్దాం. అటువంటి భాగ్యం ఈ మాటలు వినిచిన వారందరికీ పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించి నడిపించి బలపరచును గాక. ఆమేన్.